హే గైస్, వెల్కమ్ టు కల్చర్ ఇండియా. మీరు అన్నం తింటున్నారా? బిర్యానీ, ఇడ్లీ, చపాతీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? వ్యవసాయం లేకపోతే మనం ఏ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం? అందుకే ఈరోజు వ్యవసాయం ఎలా పుట్టింది, ఎలా మారిపోయింది అనే కథను చెప్పుకోబోతున్నాం. ఫుల్ ఫన్ జోక్స్తో మరియు షాకింగ్ ఫ్యాక్ట్స్తో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. సో మనం ఈ కథను మొత్తం 6 టైమ్ లైన్స్లో చెప్పుకుందాం. సో ఫస్ట్ టైమ్ లైన్గా 10,000 BC నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకప్పుడు మన పూర్వీకులు కూడా జంగిల్ బుక్లో క్యారెక్టర్సే. తన ఫుడ్ కోసం చిలకలాగా చెట్ల మీద ఎగరడం, జింకలను వెంబడించడం, చేపలను పట్టడం చేసేవారు. ఆ కాలంలో వంట మనుషులు లేరు. ఎవడికి తినాలి అన్నా వేటకు వెళ్లాల్సిందే. కానీ ఒకరోజు వాళ్ళల్లో ఒకరు ఫార్మింగ్ని కనుక్కున్నారు. విత్తనం నీళ్ళలో వేసి అది మొలిచినప్పుడు ఆశ్చర్యపోయాడు. అరే, ఇది మళ్ళీ మొలిచిందే, దాని అర్థం ఏమిటంటే నేను మొక్కల్ని నా ఇంట్లో పెంచుకోగలను అని అర్థం చేసుకున్నాడు. అదే వ్యవసాయం పుట్టిన రోజు. మొట్టమొదటిగా 10,000 BCలో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. దాన్నే మనం నియోలిథిక్ రెవల్యూషన్ అని అంటాం. అప్పటి వరకు అడవుల్లో తిరిగే మనిషి ఇప్పుడు పొలాన్ని సృష్టించాడు. వేటకు వెళ్ళొద్దు, ఇక్కడే పంటల్ని పెంచుకుందాం అంటూ మొదటి పంటలుగా గోధుమ, బియ్యం, మొక్కజొన్న, జొన్న, శనగల్ని పండించారు. జంతువులను కూడా మనుగడకు మార్చుకున్నాడు. మొదట కుక్కల్ని, ఆపై ఆవుల్ని, మేకల్ని, గొర్రెల్ని. కుక్క మనిషికి బంధువు అయింది, కానీ మేక, ఆవు హోటల్లోని మెనూలోకి వెళ్ళిపోయాయి. అలా మొత్తం ప్రపంచంలో సివిలైజేషన్ అంటే నాగరికత ప్రారంభమైంది. సో మొదటిగా మెస్పటోమియా, ఇరాక్ సివిలైజేషన్లో నీటిపారుదల మొదలైంది, వర్షం కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా. అలాగే ఈజిప్ట్లో నైలు నది నీటిలో బంగారు పొలాలు పండించేవారు. అలాగే మీరు అందరికీ తెలిసిన మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీనినే మనం హరప్ప సివిలైజేషన్ అని పిలుస్తాం. దీనినే మన తెలుగులో సింధు నాగరికత, సింధు లోయ నాగరికత లేదా హరప్ప నాగరికత అని పిలుస్తాం. ఇక్కడ గోధుమ, బార్లీ, మినుములు పండించేవారు. మరియు చైనాలో రైస్ పవర్, బియ్యం సాగు మొదలైంది. అన్ని సివిలైజేషన్లో ఒకటే రూల్, అన్నం లేనిది మనిషి ముందుకు వెళ్ళలేడు. ఈ వ్యవసాయం పండించే విషయంలో తగ్గేదేలే. అలా సాగుతున్న కాలంలో 500 నుండి 1500 ADలో రాజులు, సామంతులు రైతుల నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతే రాజు అనుకునేవారు, కానీ రాజు మాత్రం రైతు కోసం ఆలోచించేవాడు కాదు. మధ్యయుగంలో 3 క్రాప్ రొటేషన్ అంటే నేల మట్టిని పరిరక్షించేందుకు పంటలు మార్చడం. ఫార్మింగ్ అసలు కష్టమైంది, కానీ రాజులు మాత్రం 10 రకాల ఆహారం మింగేసేవారు. 1500 నుండి 1800 AD కాలంలో వాణిజ్య వ్యవసాయం, దానినే మనం కమర్షియల్ ఫార్మింగ్ అని అంటాం. వలస పాలకులు వచ్చి భారత వ్యవసాయం అంటే తమకు లాభం అనే రూల్ని పెట్టారు. భారతదేశానికి కొత్త వ్యవసాయాన్ని పరిచయం చేశారు. అప్పుడు దాకా వేస్తున్న పంటలు కాక కొత్తగా కాఫీ, టీ, కోకో లాంటి కమర్షియల్ క్రాప్స్ ని కల్టివేట్ చేసేలా చేశారు. ఆంగ్లేయులు వచ్చి తిన్నది టీ, కానీ ఇండియా మాత్రం గోధుమలతో రోటీ తినిపించే. సో అలా పాపులేషన్ పెరుగుతూ వస్తున్నారు. ఈ ఇంగ్లీష్ వాళ్ళ ఇంపాక్ట్ వల్ల మనకు పండించే పంటలు సరిపోలేదు. ఇలా 1940 నుండి 1970 మధ్యకాలంలో గ్రీన్ రెవల్యూషన్ మొదలయ్యింది. దీనిని డాక్టర్ MS స్వామినాథన్ నడిపించారు. అందుకే ఈయనను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఎక్కువ పంటలు, ఎక్కువ మంది తినాలి అనే హై ఈల్డ్ విత్తనాలను, ట్రాక్టర్స్ని, పురుగుమందులను అభివృద్ధి చేశారు. మొదటిసారి అన్నదాత నిజంగా రాజయ్యాడా? రైతన్నకు ట్రాక్టర్ వచ్చింది, కానీ పొలం మాత్రం మారలేదు. అలా 20sకి వచ్చేస్తే ఆధునిక వ్యవసాయం, డిజిటల్ రైతు, డ్రోన్లు, AI, స్మార్ట్ వ్యవసాయం. రైతన్న కూడా టెక్నాలజీ బాస్. హైడ్రోపోనిక్స్ అంటూ వర్టికల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఫ్యూచర్ మన ముందుంది. రైతులు ఇప్పుడు మొక్కలు పెడతారు, దాని పక్కనే వైఫై కూడా పెడుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకో 50 ఏళ్లకు మామిడికాయలను 3D ప్రింటర్లో ప్రింట్ చేస్తామేమో, ఇప్పుడు క్యాండీకి వచ్చే యాడ్స్లో లాగా. కానీ అసలైన రైతు గొప్పతనమే వేరు. వ్యవసాయం మారిపోయిందే, కానీ అన్నం పండించే రైతన్న విలువ ఎప్పటికీ మారదు. అందుకే రైతు రుణం తీర్చలేము, కానీ కనీసము గౌరవిద్దాం. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.